ఆమె తన పాలనలో గొప్పతనం ఏంటిదంటే ఎటువంటి పక్షపాతం లేకుండా న్యాయబద్ధంగా పరిపాలించిన ఘనత పేరు ఆమెకు చిరస్థాయిగా నిలుస్తుంది. ఎందుకంటే ఉదాహరణకు ఆమె ఏకైక కుమారుడు తప్పు చేస్తే మరణశిక్ష దండించి శిక్ష విధించి ఏనుగులతోటి తొక్కించి చంపించిన, ఎందుకంటే న్యాయంగా ఉండాలి పరిపాలన. ఒక రాజు అంటే ఎటువంటి ఆమె కానీ రాజు కానీ ఎటువంటి తప్పు చేయొద్దు, వారి వంశం కూడా ఎటు తప్పు చేయొద్దు అని గొప్ప భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా నిలిచింది ఆలియాబాయి గారు. ఆమె తన పాలనలో పిల్లలు లేని వితంతువులు కానీ వితంతువుల ఆస్తి జప్తు చేసుకొని ప్రజలకు ఉపయోగపడే విధంగా ఆ ఆస్తులని సమర్పించడం, ఆ సమాజ సేవ చేయడం జరిగింది. ఇక ఈరోజు మనం చూస్తూ ఉంటాం, స్వతంత్రం కన్నా ముందు పోరాడింది మాది 150 సంవత్సరాల ఘన చరిత్ర ఉన్న పార్టీ అని గొప్పగా చెప్పుకునేది. స్వతంత్రం తర్వాత మా పార్టీ ఉండదు, మేము కేవలం స్వతంత్రం కోసం మేము మా పార్టీ పుట్టిందని చెప్పి 150 ఏళ్ల నుంచి ప్రజల మీద భారం మోపుతూ ఈరోజు కుటుంబ పరిపాలన 78 సంవత్సరాలు స్వతంత్రం వచ్చినా కానీ ఇంకా కుటుంబ పరిపాలన నడుస్తుందంటే ఆమెని ఆదర్శంగా తీసుకొని నేటి తరాల అంటే అప్పుడు రాజులు ఇప్పటి రాజకీయ నాయకులు ఎంతో నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా దేశ ప్రజలపైన ఎమర్జెన్సీ విధించి హిందువులకు బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించి ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసిన ఇందిరా చరిత్ర కాదు జనాలకు తేలాల్సింది. ఆలియాబాయి, ఝాన్సీ లక్ష్మీబాయి, రాణి రుద్రమాదేవి, ఛత్రపతి శివాజీ మరియు అటువంటి గొప్ప గొప్ప వ్యక్తుల చరిత్రలు తెలుసుకోవాల్సిన అవసరం రాబోయే తరానికి ఎంతైనా ఉందని నేను తెలియజేస్తా ఉన్నా. నేడు సమాజంలో హిందువులపై జరుగుతున్న దాడులు, హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులు, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, కాశ్మీర్లలో నిన్న కాక మొన్న మనం చూసినాం ఉగ్రవాదుల దాడి, వీటన్నిటిని కూడా అణగదొక్కాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ భారత్ మాతాకి కెమెరా